చాలా రోజులకి వీడియో తీస్తున్నాను. చేపల కూర చేస్తున్నాను. చాలా ఈజీ ప్రాసెస్లో చేస్తాను. చూసి నేర్చుకోండి. చాలా ఈజీగా ఉంటుంది. కొంచెం టైర్డ్ ఉన్నాను, సరే చూపిస్తాను. ఓకే, చాలా సింపుల్ ప్రాసెస్లో నేను చూపిస్తాను చేపల కర్రీ. ఓకే, ఇలాంటి పొడవుగా ఉన్నటువంటి పాత్ర తీసుకుని పెట్టుకోండి. ఓకే, స్టవ్ వెలిగిద్దాం. చూసారా, చేత పట్టుకున్నాను. ఇప్పుడే హీట్ అవ్వలేదు కాబట్టి. చేపల కూర అంటే అందరూ చాలా చాలా కష్టంగా చెప్తారు కదా. నేను ఈ రెసిపీ నా రెసిపీ అన్నమాట. మంచి సాంగ్ ప్లే అవుతుంది టీవీలో. ఈ పాట ఎందుకు బాగుంటుంది, సాంగ్ చూడండి. ఈ సాంగ్ ఎప్పుడైనా చూసారా మీరు? ప్రైవేట్ సాంగ్ బాగుంటుంది. మంచి ఫీల్ ఉన్న సాంగ్ పెడితే మా హస్బెండ్ చూడు ఎలాంటి పాట పెట్టారు అంటే అలాగే ఉంటుంది. సో చాలా సింపుల్గా నేర్పిస్తా. చేపల కూర చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వెరీ సింపుల్. ధనియాలు కోసి అవి ఇవి అవన్నీ వేయద్దు. ఇట్లా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఈ స్టేజ్లోనే మనము ఉప్పు, కారం, పసుపు వేసుకుందాం. ఉప్పు, కారం, సో ఇలా ఫ్రై అవుతుంది. కూడా టమాటా, కొంతసేపు మగ్గనివ్వాలి. నేను చేపల్ని ఉప్పు, కారం, చిన్న అల్లం వెల్లుల్లిపాయ వేసి కలుపుకొని ఉంచుకున్నాను అనమాట. ఇట్లా ఉంచుకొని మీరు కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, బాగా పట్టడానికి అనమాట. అలాగే చింతపండు పులుసు ఆల్రెడీ నానబెట్టి ఉంచుకున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రెష్గా చేసుకుంది. ఓకే, సో ఇవి మూడే మనం వేసేది. ఇంకా సో దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ ముద్ద వేసేస్తాం. హృదయం స్వార్థమయ్యే స్టేజ్లో మంచి
స్మెల్ వస్తూ ఉంటుంది మనకి. అయ్యేం మంచి సాంగ్ పెట్టారు జీసస్ది. సో దీన్ని మగ్గని ఈ స్టేజ్లో సీక్రెట్ ఇంకో ఇంగ్రీడియంట్ ఏంటంటే సింపుల్ కొరియాండర్ పౌడర్ వేసుకుంటాం. అంతే, చాలా సింపుల్గా చేసుకోవచ్చు చేపల కూర. ఫస్ట్లో నేను కూడా నాకు తెలియక చాలా కష్టపడ్డా. ఇట్లా ఉన్న తర్వాత దీంట్లో మనము చింతపండు పులుసు వేసుకుంటాం. ఇలా సో చింతపండు పులుసు వేసాక ఇది ఇట్లా ఉండిద్ది. ఇంతే సింపుల్. ఇంకా ఇది తప్ప ఇంకేం చేయకూడదు. ఇది కొంచెం మగ్గనిచ్చిన తర్వాత దీంట్లో చేపలు వేసేస్తాం అంతే. స్మెల్ సూపర్ వస్తుంది. సో ఈ స్టేజ్లో మనము చేప ముక్కలు వేసేస్తాం. ఇందులో వాటర్ వేయాలి కదా, వాటర్ సరిపోదేమో అనుకోవద్దు, ఎందుకంటే చేపల్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది. సో చేపలు ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి మనము ప్రత్యేకంగా వేయకూడదు, బాగానే ఉడుకుతుంది. సో మూత పెట్టేసుకోవాలి ఉడికిన వాళ్ళు. సరే చూద్దాం. ఇట్లా చెప్పాను కదా, చేపల నుంచి వాటర్ వస్తుందని, వాటర్ సరిపోయింది. సో మనం ఏం చేస్తామంటే దీన్ని అలాగే ఇది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఇలా కదపకుండా ఇది పట్టుకొని ఇట్లా జస్ట్ ఇట్లా మూవ్ చేయాలన్నమాట అంతే. కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి, నా దగ్గర అయితే లేదు, అయిపోయింది. సో ఇట్లా పట్టుకొని దాన్ని ఇట్లా తిప్పడం జరిగిందన్నమాట. సో ఇదంతా దానికి స్ప్రెడ్ అయ్యేలాగా. సో ఫైనల్లీ ఇట్లా అయిపోయింది కూర. ఇట్లాగే కదపాలి, 2 చేతులు పట్టుకొని ఇట్లా కదపాలి తప్ప మళ్ళీ ఇంకా గరిటె పెట్టకూడదు, విరిగిపోయింది చేప ముక్క. చేప తొందరగా వేగిపోయింది కాబట్టి అందుకని ఇగురంతా అయిపోయిన తర్వాత వేసుకోవాలి. ఇంతే సింపుల్ చేపల కూర. హడావిడిగా కాకుండా చాలా సింపుల్గా చేసుకోవాలంటే ఇట్లా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. కొంచెం అది నూనె తేలేంత వరకు ఉంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. సో ఇదనమాట, నేను చాలాసార్లు చేపల కూర చేసి ఫెయిల్ అయిన తర్వాత నేను నేర్చుకున్నటువంటి నా రెసిపీ అనమాట చేపల కూర. సూపర్గా ఉందని చెప్తారు మా ఇంట్లో వాళ్ళు. సో అందుకని నేను షేర్ చేశాను. ఓకే, అంటే ఎవరైనా నాలా కష్టపడతారేమో అని చెప్పేసి షేర్ చేశా. చాలా సింపుల్గా చేసుకోవచ్చు చేపల కూర. చాలా ఎమ్మీగా కనబడమే కాదు, చాలా ఎమ్మీగా ఉంటుంది.
కొంచెం ఆ నూనె అట్లా చిన్న తేలినట్టుగా ఉంటే ఇంకా అయిపోయినట్టే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జస్ట్ అంటే నాకు గుర్తుండడానికి, మీకు కూడా గుర్తుండడానికి ఈ రెసిపీ సేవ్ చేశాను అనమాట. ఓకే, బాయ్. దానికి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఓకే ఓకే, బాయ్. నచ్చితే కమెంట్ చేయండి. ఓకే, మన కర్రీని ఇప్పుడు వడ్డించుకుంటాం అన్నమాట. దీనితో